మా సొంత ఊరు అయితే సార్ నెల్లూరు జిల్లా గొరుగుడపాడు మండలం వేంపాడు సార్. నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. కొండేపి నాకు ఒక బార్బర్ షాప్ ఉంది. నేను బార్బర్ షాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. బార్బర్ షాప్ చేసుకుంటే పర్ మంత్ 15,000 వస్తాయి. అంటే రోజుకి 500. ఉదయం 6 గంటలకు వెళ్తే రాత్రి 11 అయింది. అంటే 500 కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 11 దాకా పనిచేస్తాను. 500లో 200 కోసం సార్ 300 మిగులుతుంది. నెలకి 10,000 వస్తాయి. కుటుంబం జరుగుతుందా సార్? ఈ లోపల నాకు ఆరోగ్యం బాగలేదు. 32 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. నేను మాత్రం ఆరోగ్యం కోసమే వచ్చాను సార్. దీంట్లో బిజినెస్ అనే దానికోసం మాత్రం రాలేదు. ఈ ఆరోగ్యం కోసం వచ్చి నాకు ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ తీసుకొని ఆరోగ్యానికి సంబంధించి అలోవేరా, ఆమ్లా, రైస్ బ్రాండ్ వాళ్ళు మాత్రమే వాడాను. తర్వాత నాకు ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ మొత్తం తీసుకొని వాడిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుంది. దీని మీద సార్ ఫస్ట్లో నాకు చెవుబడి సార్ పరిచయం లేదు. క్రమేణా చెవుబడి సార్ పరిచయం అయిన తర్వాత సార్ దీంట్లో బిజినెస్ ఉంది, మీరు బిజినెస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి సార్, దీన్ని 10 మందికి చెప్పొచ్చు, వాళ్ళ ఆరోగ్యం కాపాడచ్చు అన్నారు సార్. కానీ మీటింగ్కి వెళ్ళాను, తెలుసుకోలేకపోయాను సార్. కొన్ని రోజులు తెలుసుకున్న తర్వాత నేను దీంట్లో బిజినెస్ ఉంది, 10 మందికి చెప్పొచ్చు అనే ఒక అవగాహనతో డబ్బు సంపాదించుకోవచ్చు, నాతో పాటు 10 మందికి మేలు చేయొచ్చు ఆలోచనతో ఇందులోకి వచ్చాను సార్. ఇందులోకి వచ్చిన తర్వాత మొదటి ఇన్కమ్ వచ్చి 48 రూపాయలు సార్. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 31,165 రూపాయలు సార్. నేను ఒక బార్బర్ షాప్ సార్. సార్ హౌస్ వైఫ్ అయినా ఎవరికైనా సార్ మనకి ఇక్కడ ఏ క్యాటర్ పెట్టే సార్ మనం చేసుకొని ఇందులో మారమని చెప్తున్నారు. మీటింగ్ 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 సార్. నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. నాకు ఈరోజు ఒక నెల చెప్పొచ్చినా రాకపోయినా సార్ నేను నిలబడ్డా సార్. నిలబడితే నా కింద ఈరోజు నా డౌన్లో అంటే నా కింద అనకూడదు, డౌన్ అనకూడదు, అందరూ అప్లై అయినారు, డౌన్ అయినారు సార్. ఎవరి టీం వాళ్ళది, అంటే ఎవరి వరకు వాళ్ళదే సార్. మనందరం ఏమనుకుంటామంటే మనం చేస్తే పైన వాళ్ళు వస్తాయని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇది తప్పు సార్. ఎవరు చేసుకున్న బిజినెస్ మాత్రం వాళ్ళకే ఉంటుంది సార్. సార్ చేసుకున్నారు, సార్కే వచ్చింది, నేను చేసుకున్నా నాకే వచ్చింది. కానీ శివపాల్ సార్ చేస్తున్నాడు, ఆయన టీం చేసుకుంటే ఆ సార్కే వచ్చింది. మనందరం ఏమనుకుంటాం అపోహలో ఉంటే ఇది మార్చుకోండి సార్. అందరూ కూడా మనందరూ మారాల్సింది. ఎంఎస్ఆర్ సార్ చెప్తున్నది ఒకటే, ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు, మనల్ని మనం మార్చుకోండి అని చెప్తున్నాం సార్. అదే సార్ మనం మీటింగ్ వస్తే మనలో ఉన్న బ్రెయిన్ మారుద్ది సార్, మన మనసు మారుద్ది, నెగిటివ్ పోయి పాజిటివ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివపాల్ సార్కి, జ్యోతి మేడం థ్యాంక్ యూ సార్. సార్ నా డిసెంబర్ గోల్ వచ్చి 1 lakh సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి బ్రహ్మయ్య. నేను కొండేపి నుంచి వచ్చాను. ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ రాకముందు నేను ఒక ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నానండి. అప్పుడు మా సాల్మాన్ సార్ ద్వారా ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది నాకు పరిచయం అయింది. ఫస్ట్ ఈ బిజినెస్ గురించి నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఈ బిజినెస్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి, నువ్వు వాడుకోవడం వల్ల క్యాష్ బ్యాక్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది నా ఉద్దేశం నేను అన్నా సార్. ఇట్లా కొన్ని మీటింగ్స్కి వచ్చి బిజినెస్ గురించి తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా సార్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 months నుంచి ఫుల్ టైం గా చేస్తున్నా సార్. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 345 రూపాయలు. ఆ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 43,028 తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ డిసెంబర్ 1.5 lakh కార్ తీసుకోవడం గోల్గా వర్క్ చేస్తున్నాం. Good morning. Good morning, Dada. Good morning. Myself, Hari Nagashmi. నా పేరు రఘుబాబు, మా మిస్సెస్ నాగలక్ష్మి. సార్ మేము స్టార్టింగ్ చేసాం వచ్చింది ఆరోగ్యం కోసం సార్. ఎందుకంటే మా మిస్సెస్ స్టేట్ కాన్స్టేబుల్ చెప్పాను కదా, మా మిస్సెస్ కొంచెం ఆరోగ్యపరంగా గ్యాస్ ట్రబుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మాకు ఆనంద్ సార్ ద్వారా పరిచయం అయింది. తర్వాత సురేష్ సారు ప్లస్ సుల్పటి సారు మేడం గారు బయట ఉన్నారు. ఆ నాగోజీ మేడం గారి ద్వారా ఫుల్గా ఈ ప్లాట్ఫామ్ లో ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఉందని తెలుసుకొని నేనైతే ఫుల్గా చేస్తాను సార్. నేను ఈ విస్టేజ్ బిజినెస్ కాకముందు రెస్టారెంట్ ఫుడ్ ఉంటుందండి, కౌంటర్ బాక్స్ ఉంటాయి కదా, అవి నెలకి 4,000 నుంచి 5,000 బాక్స్ అమ్మడం సార్. దాని ద్వారా నాకు వచ్చే ఇన్కమ్ 50 నుంచి 60,000 వస్తుంది. అలాగే మా మేడం గారికి 52,000 శాలరీ సార్. ప్రజెంట్ మా మేడం గారు చేస్తుంది ఒలవపాటు పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు. ఇక్కడ మేము ఆరోగ్యం ప్లస్ ఆదాయం 2 ఉన్నది తెలుసుకొని స్టార్టింగ్ చెక్ సార్ 159 రూపాయలు సార్ స్టార్టింగ్ చెక్.
ఇప్పుడు ఏ మంత్ సిల్వర్గా క్వాలిఫై అయినందుకు 14,870 రూపాయలు సార్. 6 నెలల్లో 189 నుంచి 14,000 చెక్ చేయండి సార్. ఇది అందరూ మనకి కంపెనీ నుంచి శాలరీ కాదు, బిజినెస్ నుంచి వాటా ఇస్తుంది. చూడండి సార్, 9 దేశాల్లో ఇంటర్నేషనల్ కంపెనీ మన కంపెనీ ఇక్కడ మనకి అవకాశం వచ్చింది. కానీ చాలా మంది దీన్ని చూసి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అర్థం కావట్లా. ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేయట్లేదు సార్. ఇక్కడ మనం అవకాశం ఇస్తున్నాం అంటే వీఆర్ ప్రమోటర్స్, వీఆర్ నాట్ సేల్స్ సార్. సేల్స్ మ్యాన్స్ కాదు సార్. చాలా మంది సబ్బు బేస్ కూడా సేల్స్ మ్యాన్స్ వస్తున్నారు. వాళ్ళు చెప్పండి వీఆర్ నాట్ సేల్స్ సార్, ఓన్లీ ప్రమోటర్స్ సార్. చూడండి, సబ్బు పేస్ట్ వాడకుండా వాడేమని చెప్పి మన సెలబ్రిటీస్ అందరూ వేలలో కోట్లో డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటిది మనం వాడిన దాంట్లో మంచిదాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఓకే సార్. డిసెంబర్ గోల్ వచ్చి మా మేడం గారు డిసెంబర్ గోల్ వచ్చి 1.5 lakhs సార్ ఖచ్చితంగా తీసుకున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ మేము ఒక ప్లస్ మా మిస్సెస్ ఇద్దరితో స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నా టీము 494 సార్. అంటే నెక్స్ట్ డిసెంబర్కి 1000 అవుతుంది. దాని ద్వారా నేను గట్టిగా చెప్తున్నాను 1.5 lakh గట్టిగా తీసుకుంటానండి. ఈ అవకాశం నాకే కాదు సార్, మన అందరికీ ఉంది. అందరూ గట్టిగా ఇస్తే చేద్దాం సార్. థ్యాంక్ యూ. ఓకే, నా తర్వాత ఒకసారి మాట్లాడుతున్నాం. అటు ఇటు కొంచెం ఎక్స్పీరియన్స్ ఓకేనా. ఓకే, నా పేరు వచ్చేసి అనిల్ కుమార్. యాజ్ ఎ స్టూడెంట్గా ఈ బిజినెస్ మొదలుపెట్టాను. అంటే ఏం జరిగిందంటే బై బర్త్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే మ్యాట్రిక్ ప్రాబ్లం, దాంతోపాటు మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగా ఫీవర్ ఒక 3 months తగ్గకపోతే బాగా హై మెడిసిన్స్ వాడారు డాక్టర్స్. దానివల్ల ఏంటంటే పుట్టిన కాడి నుంచి అంటే ఏమంటారు కేజీ కంటే తక్కువ పుట్టాను. మా వాళ్ళు ఏంటంటే బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి హాస్పిటల్లో కూడా పెట్టలేదు, ఇంటికంటే డెలివరీ చేశారు అనమాట. ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే పెరిగే కొంది నాకు కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. ఏంటంటే మజిల్ క్రామ్స్, కండరాలు పట్టేసుకోవడం అనమాట. ఇది బై బర్త్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఉంది ఈ ప్రాబ్లం. ఏంటంటే ఎక్కడికి ఒంటరిగా పోలేను, అలాగే ఒంటరిగా పోయినా బాగుపోయినా ఇంకో మనిషి ఉన్నా సరే ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. మజిల్స్ అనేవి పట్టేసుకుంటా ఉంటాయి, అంటే కండరాలు అనేవి పట్టేసుకుంటా ఉంటాయి. ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. ఏ క్షణంలో ఎట్లా ఉంటుందో తెలియదు. కాలేజీకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఇంటికి వచ్చేటప్పుడు కావచ్చు. ఇంటికి రావాలంటే చాలా తక్కువ దూరం, ఇక్కడ నుంచి కనీసం పోలీస్ స్టేషన్ అంత దూరమే ఉంటుంది. కానీ 4-5 సార్లు కూర్చొని చిన్నగా కదిలి రావాల్సి వస్తుంది. అట్లాంటి ప్రాబ్లం అనమాట. అయితే మా ఎవరైతే 10th క్లాస్ మా జూనియర్ ఉన్నాడో, అలాగే ఇంటర్ కూడా ఒక జూనియర్ అనమాట. అతను చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు వెజిటేరియన్ ఒకటి ఉంది, దాంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాల్షియం అలా ఉన్నాయి అంటే అవన్నీ నాకు గుర్తులేని చెప్పాను. అయితే అతను ఏమన్నాడంటే అన్న దీని డబ్బులు వస్తాయి అన్నాడు. విషయం ఏంటంటే మనం 6 నెలలకు ఒకసారి హాస్పిటల్లో ఏదో సీనియర్ డాక్టర్ లాగా పోయేస్తూ ఉంటాం అనమాట. అంటే హాస్పిటల్ 10 రోజులు 15 రోజులు ఉండి ఈజీగా 20,000 30,000 ఖర్చు పడుతూ ఉంటుంది. అయితే ఏమన్నాడంటే డబ్బులు వస్తాయి అన్నాడు. లేదా రీఛార్జ్కి కనీసం ఒక 200-300 వస్తాయని చెప్పేసి బిజినెస్లోకి వచ్చాను. ఎంత ప్రాబ్లం ఉన్నా సరే డబ్బుల కోసం వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే వెజిటేజ్ గురించి కొంచెం నేర్చుకుంటూ ప్రొడక్ట్స్ వాడుకుంటూ బాగున్నాయి అన్నారు. అట్లా చిన్నగా ఏదైతే ఫోన్ ఉంటుందో ఆ ఫోన్లో 30 నెంబర్లు 40 నెంబర్లు ఉంటాయి అనమాట. ఆ 40 మంది చేసి ఇట్లా ప్రోడక్ట్ ఉంది అది అంటే 1-2 తెచ్చి అది అంటే మా తమ్ముడు సహాయం తీసుకొని చిన్నగా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేశాను. అట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తే 29 రూపాయలు స్టార్టింగ్ మంత్ వచ్చినాయి. 29 రూపాయలు అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడే పార్ట్ టైం చేసుకుంటుంటే నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 47,500 రూపాయలు వచ్చినాయి. ఇదే కాకుండా అంటే విషయం ఏంటంటే నార్మల్ పర్సన్సే నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక వర్క్ చూసుకోకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఏదైనా జాబ్ ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా డిగ్రీ చదివి MBA చదివి 15,000 20,000 లోకల్లో అయితే 30,000 గ్రేడ్ అనమాట ఉన్నోళ్ళు. అట్లాంటిది ఏదో ఇంటికాడే కూర్చొని పెద్ద బయటికి కూడా పోకుండా 47,000 మెసేజ్లో వస్తుంది. ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది చెప్పండి. దీంతో పాటు రీసెంట్గా తెలిసింది ఏంటంటే కలదోడమే కదా, నాకు మరీ ఉండే కొద్ది కంటి చూపు కనపడకపోతే హాస్పిటల్ పోయి చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం. బట్ ఈ మధ్య పోతే అన్నారు కళ్ళు అనేవి పుట్టక నుంచి డెవలప్ అవ్వలేదు, ఆ నరాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా డెవలప్ అవ్వలేదు, ఆపరేషన్ చేయడం కుదరదు. ఉన్నంతకాలం ఏమైనా పిల్లలు వాడుకోవడం లేకపోతే ఏం చేసేది లేదు. అట్లాంటి పరిస్థితి అనమాట. ఇంకోటి ఏంటంటే బయట అంటే ఇక్కడ కొంచెం చీకటి ఉంది కాబట్టి పర్లేదు, బయటికి వెళ్తే ముందు ఎవరైనా కనపడదు. కుక్క ఉందా పిల్లు ఉందా అంటే విషయం ఏంటంటే ఎన్నో కుక్కలు పిల్లు కూడా తొక్కిన రోజులు ఉన్నాయి వాళ్ళు. అవి ఎక్కడ కావలేదు నా పరిస్థితి అర్థం చేసుకొని. అట్లాంటి పరిస్థితి నాది. విషయం ఏంటంటే అట్లా ఉన్న నేనే ఇక్కడ లోకల్గా ఉండి ఉన్న ఊళ్ళోనే ఉండి 47,000 తీసుకుంటుండే మరి మిగతా ఒక టైం లేదా?
నా అబ్బాయి ఒకటే మాట చెప్పాడు సార్ నాకు, ఏంటంటే ప్రతిరోజు నీకు డబ్బులు వచ్చిన పని నెల నేర్చుకోవడం మాత్రం అవ్వద్దు, కొత్త వ్యక్తిలాగా ఉండాలి, ప్రతి నెల కొత్త వ్యక్తిలాగా ఉండాలి, నీకు ఎవరు టీం లేరు, కొత్తగా నేర్చుకో, కొత్తగా టీం చేయి అని చెప్పారు. దీంతోనే ఉండి డబ్బులు వచ్చిన పని చేసుకుని ఉంటే ఇప్పుడు ఇన్కమ్ అవుతుంది. అట్లాగే ఎంతోమంది నా కింద 30,000 35,000 తీసుకున్న వాళ్ళు కూడా తయారయ్యారు. చూడండి ఎంత మంచి అవకాశం. ఇక్కడ చేయాల్సిందల్లా ఏం లేదు, అప్లై మాట వినడం, అంతేగాని అప్లై మీ తరఫున వచ్చి చేయడం కాదు. అప్లై దగ్గర నుంచి మీరు నేర్చుకోవడం, మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో బయటకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయండి. వండర్ పోరాటం చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ సార్. ఇంటికి చేరుకుంటారు మేడం, అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. మేడమే అంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఒంగోలులో ఉండి రోడ్ మీటింగ్ చేయరా అంటే చేయరు చాలా మంది. చేద్దాంలే సార్, రేపు చేద్దాం, ఈరోజు పండగ కదా, ఈరోజు ఆదివారం చికెన్ చేసి పడుకుందాం. అంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఎంత చేయాలి? మేడం ఉద్దేశం మేడం డబ్బులు సంపాదించుకోవడానికి కదా సార్. ఎంతో మందికి డబ్బులు సంపాదించే మార్గాన్ని చాలా మందికి చెప్తాం, వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఇద్దామని. ఓకేనా? అలాంటి మేడం ఇన్వైట్ చేస్తున్నావా? గ్రేట్ అప్లాస్తో ఇన్వైట్ చేద్దాం సార్. గ్రేట్ చేయడం Good morning, leaders. Good morning. Good morning, prestigious. Good morning. అనిల్ సార్ చాలా బాగా చెప్పారు కదా. సార్ మాట ఒకటి నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంది. ఏంటి అంటే ప్రతిరోజు లేవగానే ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్, మీకు ఏ టీం లేదు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీ వర్క్ స్టార్ట్ చేయండి అన్న పదం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అందుకే అంత మంచి మాట చెప్పిన అనిల్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు శ్రీదేవి అండి. నేను కిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తాను. పర్మనెంట్ ఎంప్లాయీ. సార్ చెప్పినట్టు నేను 17 సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ జాబ్ పెట్టాము. ఇన్ని సంవత్సరాల సర్వీస్ గాను నాకు 1,06,000 గవర్నమెంట్ నుంచి సాలరీ వస్తుంది. నేను ఈ రెసిడెన్స్ లో జాయిన్ అయినప్పుడు నాకు 80,000 సాలరీ ఉంది. 2 years బ్యాక్ నేను ఐడి వేసుకున్నా. 2 years బ్యాక్ ఐడి వేసుకున్నా కూడా జస్ట్ నేను నా వరకే తీసుకున్నాను. తీసుకుంటారండి, ఎవరు కొత్తగా నమ్ముతారా? మా ఫ్రెండ్ చెప్పిందని బలవంతంగా ఐడి వేసుకుంటాం అనుకోండి, మన ప్రొడక్ట్ తీసుకుంటాము, వాడుకుంటాము. ఎవరికైనా చెప్పాలంటే ఏమనిపించింది కదా? మనందరికీ కొమ్ములు ఉంటాయి కదా, అవునా కదా? లీడర్స్ ఉండవు, మన కొత్తగా ఐడి వేసుకున్న వాళ్ళందరికీ కొమ్ములు ఉంటాయి, కాబట్టి అవి కనపడవు. అలాగే నాకు కూడా 2 కొమ్ములు ఉండేవి. ఎవరికైనా చెప్తే నన్ను ఏమనుకుంటారో, సబ్బులు తీసుకో, పేస్ట్ తీసుకో, డిష్ వాష్ తీసుకో అంటే ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ నేను నమ్మాలి, నేను వాడుకోవాలి అని 6-7 months నేను మాత్రమే వాడుతున్నాను. ఎవరికి ఒక్కరికి కూడా చెప్పలేదు అనమాట. కానీ ఎప్పుడైతే రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం ద్వారా నా గ్యాస్ ట్రబుల్ తగ్గుతూ వచ్చింది. తర్వాత వాషింగ్ మిషన్ లిక్విడ్ వాడడం ద్వారా మా బాబుకి అలర్జీ ప్రాబ్లం తగ్గుతూ వచ్చింది. మా అమ్మగారికి షుగర్ కంట్రోల్ అయింది. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుందా రాదా? ఇందులో చాలా ఉంది, ఇందులో ఉండే ప్రొడక్ట్ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉంది. ఖచ్చితంగా మనం వాడుకోవడమే కాదు, స్వార్థంగా ఆలోచించకూడదు. మనం ఒకరిని వాడుకొని స్వార్థపరంగా మిగిలిపోవడం కంటే 10 మందికి చెప్పాలి, వాళ్ళకు కూడా మంచి జరగాలి అని స్టార్ట్ చేశాను. చిన్నగా ఎవరికైతే గ్యాస్ ట్రబుల్ ఉందో వాళ్ళకి ఆయిల్, అలోవెరా సజెస్ట్ చేయడం ద్వారా నెలకి ఒక 200-300 పాయింట్లు అవుతా ఉండేవి. అప్పుడు నెల్లూరులో మీటింగ్స్ లేవు, నేను నెల్లూరులో వర్క్ చేసేదాన్ని. ఎంఎస్ఆర్ సార్ గారి మీటింగ్ కోసం జ్యోతి మేడం ఇన్వైట్ చేయడం ద్వారా నేను ఇక్కడికి ఒంగోలుకి వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది నిజంగానే నా కొమ్ములు ఉన్నాయి. ఇంత ఇంటర్నేషనల్ కంపెనీని నేను చిన్న స్థాయిలో చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇందులో వర్క్ చేయాలి అని ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. గురుజీ మాటలు విన్న తర్వాతే నాకు క్లారిటీ వచ్చింది. తర్వాత మమ్మల్ని నడిపించే జ్యోతి మేడం, అంజలి మేడం సపోర్ట్ గా ఉండి మమ్మల్ని ఇంత దూరం నడిపించారు. ఇక్కడ ఉండే కొత్త వాళ్ళందరికీ డౌట్ ఉందా, ఏంటి వీళ్ళు అక్కడ పని చేస్తున్నారు, ఇక్కడ పని చేస్తారని చెప్తున్నారు, అంత జీతం తీసుకున్నారు, అంత జీతం తీసుకుంటున్నారు, నాకు ఇంత వెస్టర్న్ చెక్ వచ్చిందని చెప్తున్నారు అని మీకు ఏమైనా డౌట్ గా ఉందా? కొత్త వాళ్ళకి సైడ్ చాలా మంది నవ్వుతున్నారు, అవునా? ఎందుకు చెప్తాను అనేది చిన్నది చెప్తాను, ఓకేనా? ఒక తహసీల్దార్ గారు ఐడి వేసుకున్నారు. బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్ కోసం ఐడి వేసుకొని వచ్చి మీటింగ్ లో కూర్చుంటే ఆయన ఎంత మంది అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పినా సార్కి అర్థం కావాలి, ఎవరి మాటలు సార్కి అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చాను నేను అనవసరంగా మీటింగ్ కి
నిలబడి నేను వెస్టేజ్ ని అర్థం చేసుకున్నాను, క్లారిటీ తీసుకున్నాను. ఈ రోజు నేను వెస్టేజ్ లో 40,000 చెక్ తీసుకున్నాను అని మేడం అనౌన్స్ చేశారు. నాన్న ఇప్పుడులా మాట్లాడారనమాట. మాట్లాడినప్పుడు సార్ ఒక అనిపించింది, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తికి ఉండే క్లారిటీ కూడా నాకు వెస్టేజ్ మీద లేకుండా పోయింది. నేను ఇందులో ఒక ఇంటర్నేషనల్ కంపెనీని నేను తక్కువగా చూస్తున్నాను అని సార్ అర్థం చేసుకొని ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు చెప్పండి, ఇలా మాట్లాడిన వాళ్ళలో మీకు ఉపయోగపడితే లేదా? ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతారో తెలియదు. అందరూ గొప్ప గొప్ప వాళ్ళకి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు. చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతారు. అలా చేసే ఒక గ్రేట్ లీడర్ టీవీ మేడం. టీవీ మేడం స్టోరీ విన్నప్పుడు 2వ తరగతి చదువుకొని చిన్న ఎలిమెంటరీ స్కూల్లో ఆయనగా పనిచేసే బీవీ మేడం ఇప్పుడు 4.5 లక్షల ఎస్టేట్ లో తీసుకుంటున్నారు. ఎంత గ్రేట్ కదండి. అంత 2వ తరగతి చదువుకునే వాళ్ళకి ఎవరికైనా కనీసం ఒక 20,000 సంపాదించే జాబ్ అయినా ఉంటుందా? మీరు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉందా? 2వ తరగతి చదువుకొని 20,000 తీసుకునే వాళ్ళు చెప్పండి, ఉన్నారా? మహా అయితే 4,000 నుంచి 8,000 సంపాదిస్తారు ఎక్కడైనా పని చేసుకుంటే. కానీ మేడం వెస్టేజ్ లో క్లారిటీ తీసుకొని 4.5 లక్షల పర్ మంత్ తీసుకుంటున్నారు. అంత గ్రేట్ లీడర్స్ మనం ఉన్నప్పుడు మనం కూడా ఇప్పుడు ఆలోచన స్టార్ట్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. మనం ఏ స్థాయిలో ఉన్నామో, మన లైఫ్, మన గోల్, మన డ్రీమ్స్ నెరవేరుతున్నాయా లేదా మనం ఉండే జాబ్ లో? ఇప్పుడు ఖచ్చితంగా మన వెస్టేజ్ నిలబడితే మనకి ఇంతకు సార్ చెప్పారు కదా, నెక్స్ట్ డిసెంబర్ కి నేను 1.5 lakh క్రెటా కార్ తీసుకుంటానని. అలా మీరు కూడా కాన్ఫిడెంట్ గా రేపు స్టేజ్ మీద నిలబడి చెప్పగలిగే స్థాయికి మీరందరూ కొత్త వాళ్ళు చేరుకోవాలని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 93 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చేసి 74,000. థ్యాంక్ యూ లీడర్. నేను ఓన్లీ పార్ట్ టైం గానే చేస్తున్నాను. పార్ట్ టైం గా చేస్తుంటేనే నేను ఇలా చేయగలనంటే ఫుల్ టైం చేసే లీడర్స్ 1 lakh ప్లస్ లో ఉన్నారు మా టీమ్ లో. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించి మీ జీవితాన్ని మార్చుకుంటారని కోరుకుంటున్నాం. విష్ యూ వెల్ లీడర్. నా పేరు సుమలత. నేను కావాలి నుంచి రావడం జరిగింది. వెస్టేజ్ బిఫోర్ నేను హౌస్ వైఫ్ని. వెస్టేజ్ నాకు పరిచయం చేసిన తర్వాత మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యి గురుగారి మాటలు విని ఎంతో మంది లేడీస్ ఇన్కమ్ తీసుకుంటుంటే నేను ఎందుకు తీసుకోలేనని చెప్పి స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ అయింది 1.5 year అయింది. కానీ 4 months వరకు నేను మీటింగ్స్ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి పంపించారు కదా జెంట్స్. ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్ కాబట్టి బయటకి ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు మా వారు పంపించారు కాబట్టి భయంతో నేను వెళ్తే మళ్ళీ ఇంట్లో గొడవ జరుగుతాయన్నటువంటి 4 నెలలు సార్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా కానీ నేను మీటింగ్స్కి వెళ్ళలేదు. కానీ సార్ శ్రీమల్రావు సార్, అశోక్ సార్ వీళ్ళు నాకు ధైర్యం చెప్పి ఒక మీటింగ్ అటెండ్ చేయించి మీటింగ్లో విన్న తర్వాత ఇలా చాలా మంది లేడీస్ హౌస్ వైఫ్ తీసుకుంటే ఇన్కమ్ చూసి నేను ఎందుకు తీసుకోకూడదని ధైర్యంతో ఎక్కువ మీటింగ్స్కి అటెండ్ అయ్యి బిజినెస్ గురించి తెలుసుకొని నేను స్టార్ట్ చేశాను. గట్టిగా నేను స్టార్ట్ చేసి 1 year అయింది. నేను నా ఇంట్లోకి నేను కొనుక్కున్నప్పుడు 93 రూపాయలు వచ్చింది. బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు 7,000 తీసుకున్నాను. సిల్వర్ డైరెక్టర్గా హైయెస్ట్ ఇన్కమ్ 42,000 తీసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్గా నా హైయెస్ట్ ఇన్కమ్ 55,000 తీసుకున్నాను. నా డిసెంబర్ గోల్, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నా గోల్ వచ్చేసి 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వచ్చేస్తాను. థ్యాంక్ యూ. myself Sunita Naresh. మా ఫస్ట్ చెక్ వచ్చేసి 271 రూపీస్. లాస్ట్ చెక్ వచ్చేసి 52,224 రూపాయలు. డిసెంబర్ గోల్ వచ్చేసి 3 lakhs ప్లస్.